జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్పీబీ ఆస్ట్రాలజీని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం 2024 సంవత్సరంలో ప్రతి నక్షత్రానికి కూడా ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా మఖా నక్షత్రానికి ఎలా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేదా లాభాలు జరగబోతున్నాయో వాటన్నిటినీ కూడా తెలుసుకుని వాటికి సరైనటువంటి పరిహార మార్గాలు తెలుసుకుందాం. మఖా నక్షత్రానికి ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని కార్యాలు పూర్తి అయ్యి వాటితో పాటు మీకు శుభకార్యాలు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే ఆరోగ్య పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అంటే వృద్ధులు కావచ్చు, బాలికలు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న గాజు పెంకు గుచ్చుకున్నా లేదా ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఖచ్చితంగా దానికి వైద్య సేవలు చేసుకోండి. అలాగని మంచం మీద పడుకోబెట్టేసేంత ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. కాకపోతే దృష్టి దోషాదులు ఎక్కువగా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, మిమ్మల్ని భయపెట్టే పీడకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, చిన్న వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అనారోగ్య కారణాలైనటువంటి జ్వరం ఇలాంటివి ఏదైనా చిన్నవి వచ్చినా కానీ అంటే భయానికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు బాగుపడడం కోసం ప్రధానంగా చండీ హోమం లాంటివి చేసుకోండి. విద్యార్థులకి రాణింపు బాగానే ఉంటుంది, కొద్దిగా అవమానాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ వస్తాయి. విదేశాలు వెళ్ళే వాళ్ళు విదేశాలకి అవరోధాలు తప్పుతాయి. ఒకసారి ప్రయత్నం చేస్తే రాకపోయినప్పటికీ రెండోసారి ఖచ్చితంగా వస్తుంది. అలాగే వ్యసనాలకి లోనైనటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ వ్యసనాల వల్ల, దురలవాట్ల వల్ల, స్నేహితుల వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులంతా కూడా బాగానే ఉన్నారు, కానీ వారికి కొత్త పెట్టుబడులు పెట్టడం, కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అన్నీ ఆలస్యంగా అవుతూ ఉంటాయి. చూస్తుండగానే ఖర్చులు అధికంగా కనబడుతూ ఉంటాయి, ఆదాయం తక్కువగా కనబడుతూ ఉంటుంది. అన్ని వర్గాల వాళ్ళకి కూడా మనం ఏదైనా ఒక కొత్త కార్యక్రమం చేద్దాం లేదా ఆదాయాన్ని పెంచుకుందాం, అభివృద్ధి సాధిద్దాం అంటే ఈ సంవత్సరం కొద్దిగా చాలా స్లోగా సాగుతుందని చెప్పచ్చు. అందుకే మిశ్రమ ఫలితం అన్నాను. అలాగే మిగిలిన రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అంటే ప్రధానంగా వైద్య వృత్తి కావచ్చు, టీచర్ వృత్తి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా ఏదైనా కొన్ని రకాలైనటువంటి చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, రోజువారీ సంపాదించుకునే కూలీలైనా సరే వారందరికీ కూడా ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, దృష్టి దోషాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి, శత్రుఘోషలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటున్నా కానీ వాటిని పరిష్కార మార్గం కోసం పరిగెత్తాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. మీకు ఏదైనా ఒక చిన్న అనారోగ్యం వచ్చిందంటే దానికి తగినటువంటి మెడిసిన్ కోసం ఎక్కువ దూరం వెళ్ళటం, ఎక్కువ కంగారు పడేలా చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయి. దాంతోపాటు మీ మీద మీకు కొంత కాన్ఫిడెంట్ అనేటువంటిది తగ్గుతుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీరు ఏదనుకుంటే అది చేయడానికి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సింహరాశి కనుక సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రానికి ప్రధానంగా పితృదేవతలు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి అనుగ్రహం వల్ల మీరు తరించాలి అంటే చండీ హోమంతో పాటు ప్రధానంగా ఏదైనా అమావాస్య వచ్చినప్పుడు పితృతర్పణాలు చేయటం, అలాగే లేదా ఏదైనా బియ్యం, స్వయం పాకం ఇలాంటివన్నీ కూడా దానం చేయటం, గోవుకి ఎక్కువగా పూజ చేయటం లాంటివి మీకు మేలు చేస్తుంది. అలాగే క్రీడాకారులకి, కళాకారులకి మంచి మార్గాలు ఏర్పడబోతూ ఉన్నాయి. మీకు మిగిలిన గ్రహాల వల్ల ఉన్నటువంటి సపోర్ట్ వల్ల గురుడు కావచ్చు, శని కావచ్చు, ఇతరత్ర బలమైనటువంటి గ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉండటం వల్ల ప్రాపర్టీస్ కొంటారు, వాహనాలు కొంటారు, ఆనందం కలిగించేటువంటి విషయాలు వింటారు, తీర్థయాత్రలు సేవిస్తారు. వీటన్నిటితో పాటు మీరు ఇంతకు ముందు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాలు లాంటివి ఇప్పుడు మళ్ళీ పొందడానికి అవకాశం ఉంది. అలాగే ఎదురు దెబ్బలు తగిలినా కానీ
మీకు మంచి ఫలితాలు అనేటువంటివి తప్పకుండా కలుగుతాయి. వీటితో పాటు స్త్రీలకి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని అపోహలు కలుగుతూ ఉంటాయి, మీ మీద చెడు అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా స్త్రీలు అనేటువంటి వాళ్ళు ప్రతినిత్యము కూడా దుర్గాదేవి అష్టోత్తరం పూర్తిగా చదువుకుంటూ ఉండండి. అలాగే ప్రతి శుక్రవారము కూడా మీకు వీలైతే అమ్మవారికి చీర సారా పెట్టి, అంటే ప్రధానంగా సౌభాగ్య వస్తువులు ఉంటాయి కదమ్మా, ఈ పసుపు కుంకుమ కాటుక తిలకము అద్దము దువ్వెన కొబ్బరి నూనె వీటన్నిటితో పాటు అలంకార సామాగ్రులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చీర రవిక పెట్టి అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని ప్రతి శుక్రవారం లేదా మంగళవారం సాయంత్రం పూట అమ్మవారిని కుంకుమార్చన చేయించుకుని మా ఇంటికి రామ్మ అని ఆహ్వానించండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు కొంత ఆనుకూల్యత అనేటువంటిది లభిస్తుంది. ఇది తప్పకుండా మీకు మంచి మార్గాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా మీరు ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా ఎంత చేసినా కానీ కోపం తగ్గట్లేదు, ఆవేశం తగ్గట్లేదు, నమ్మక ద్రోహం జరుగుతోంది, వెనకాల ఎంతోమంది ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, ప్రతి ఇబ్బందిని కూడా తొలగించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా నివారణ మార్గం చండీ హోమం. చండీ హోమం చేయించుకోండి. తప్పకుండా మీకు ఈ సంవత్సరం అంతా కూడా వచ్చేటువంటి దృష్టి దోషాలు, ఈ సంవత్సరం అంతా వచ్చేటువంటి అనారోగ్యాలు తప్పకుండా నివారణ అవుతాయి. చండీ హోమంలో ఆ యొక్క 700 శ్లోకాలని కూడా వింటూ అమ్మవారికి సప్తశతి చేత హోమాలు చేస్తారు. దాన్ని వినటము, ఆ హోమం దగ్గర ఉండటము, ఆ హోమ ధూపాన్ని మన ఒంటికి తగలటము, ఇవన్నీ కూడా మీకు మేలు చేస్తాయి. అన్ని వర్గాల వాళ్ళకి అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ఇది శుభదాయకంగా ఉంటుంది. రాహువు యొక్క బాధ తప్పుతుంది. ప్రధానంగా కలియుగానికి రాహువు కేతువు ఇలాంటి గ్రహాలు చాలా చిత్ర విచిత్రమైనటువంటి కొన్ని బాధలకి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోవడానికి చండీ హోమం తప్పకుండా చేసుకోండి. అనేకమైనటువంటి సందేహాలకి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.